నమస్కారం గురుగారు. సూర్యోస్మితలి. గురుగారు, జూన్ 21 నాడు వచ్చే భాను సప్తమి విశిష్టత ఏంటో ఒకసారి తెలియజేస్తారా? సప్తమి ఆదివారం కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అంటారు. ఒక భానుసప్తమే కాదు, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మామూలుగా మనకి సూర్యోపాసనలో భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఇన్ని రకాలు అంటే క్రైస్తవం, ఇస్లాం, హిందూ ఇలాంటి సంప్రదాయాలు లేని రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఒక్కటి ఉండేది. సూర్యోపాసన, సూర్యమతం అందరం అంటే ప్రత్యక్ష భగవానుడు. మనం ఎన్ని రకాల ఏ దేవీ దేవతా పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరూ కూడా మనకి కనపడరు. కనపడేటువంటి యావత్ ప్రపంచము కనపడేటువంటి ఒకే ఒక్క దైవం రూపంలో ఒక అగ్నిగోళంగా మనకి దర్శనమిస్తున్నటువంటి దేవతగా, దేవత అంటే స్త్రీలింగం అవుతుంది, దేవుడు అంటే పుల్లింగం అవుతుంది. అందుకని దైవం స్త్రీ పురుష అభేదంతో వస్తుంది ఆ లింగభేదం అనమాట. అలాంటి సందర్భంలో మాఘమాసం చాలా విశేషం. అంటే మాసానం మాఘం ఉత్తమం అని శాస్త్రాలు చెప్తాయి. ఎందుకంటే సూర్యుడు చాలా తీక్షణంగా తన శక్తిని మనకి అందిస్తూ ఉంటాడు మాఘమాసంలో. అలాంటి అంటే 30 రోజుల పాటు సూర్యుడి యొక్క అద్భుతమైనటువంటి కిరణాలు. అంటే సూర్యోపాసన ఎందుకు చేయాలి, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన నుంచి వచ్చేటువంటి 1000 కిరణాలు ఉంటాయి. సహస్రం అంటారు. అంటే కొన్ని రకాల జాతకస్తులు అంటే మనకి ఎంతమంది పుట్టినా, ఎన్ని కోట్ల మంది పుట్టినా 12 రాసులలో 27 నక్షత్రాలలో 108 పాదాలలోనే పుడతారు. ఎవ్వరు ప్రపంచంలో ఏ జీవి పుట్టినా దాంట్లోనే జరుగుతుంటుంది. ఆ చక్రం కాలచక్రంలో జరుగుతూ ఉంటుంది. ఆ కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆత్మకారకుడే. జంతువైనా వృక్షమైనా మనిషి అయినా కూడా ఆత్మకారకత్వం ఒకటి, ప్రాణం అనేది ఏదైతే ఉందో దాన్ని నడిపించేవాడు సూర్యుడు. అలాంటి సూర్యుడికి మాఘమాసంలో విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. మాఘమాసం మొత్తం ఎంత శక్తి అయితే ఉందో ఆ అంత శక్తి సప్తమికి ఉంటుంది. ఆదివారం వచ్చేటువంటి సప్తమికి సప్త సంఖ్య ప్రియుడు అంటారు ఆయన. అంటే సప్తమి అనే దాని మీద ఎక్కువ ఆయన నడుస్తూ ఉంటాడు. ఏంటా సప్తమి, ఏంటా 7 అంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, 1 నోరు. ఇవి సప్త హోతలు. ఈ 7 హోతలతో ఈ శరీరం మొత్తం నడుస్తున్నటువంటి రథం. అలాగే 7 గుర్రాలతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, రథాన్ని నడిపిస్తూ ఉన్నాడని శాస్త్రం చెప్తుంది. ఇంకా ఈ 7 కాకుండా మన శరీరంలో ధాతువులు 7, సప్త అనే సంఖ్యకి. మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు 7, ప్రధాన చక్రాలు 7. ఇలా 7 మీద నడుస్తూ ఉంటాడు. అందుకని ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే ఈ సప్తహోతలకి, శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులకి, ఈ శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలకి ఒక అద్భుతమైనటువంటి శక్తి అందుతుంది. కాబట్టి మనకు అది చాలా విశేషం. దానినే భానుసప్తమి అని కొంతమంది, శివసప్తమి, కళ్యాణ సప్తమి, గోవింద సప్తమి. మనకి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కొండల గిరిలు ఎన్నమ్మా? 7 కొండలు. 7 కొండల వాడు అంటారు, గోవిందుడు అంటారు. గోవు అనగానే కిరణము అని అర్థం. సూర్య కిరణాలకి గోవులు అని పేరు. అంటే సూర్య కిరణాలే గోవులు. ఇప్పుడు మనం గోవింద అనే గోవిందుడు వెంకటేశ్వర స్వామి కాదు. వెంకటేశ్వర స్వామి గోవింద అంటూ సూర్యుడిని ఆరాధించాడు. 12 సంవత్సరాల పాటు ఆ కొండ ఎక్కి దిగేవాడు ఆయన, ఉపాసన చేసి, సూర్య ఉపాసన చేసి. ఆయనకి ఇష్టమైనటువంటి నామం, ఆయన నామం కాదు. గోవు అనేది కిరణం. ఆ కిరణాన్ని ఆవు ధరించింది, అందుకని దాని పేరు గోమాత. దాన్ని ధరించింది కాబట్టి. ఆ కిరణం యొక్క అధిపతి సూర్యుడు. ఆయన గోవిందుడు. ఆ గోవిందుడిని ఈయన ఆరాధించడం వల్ల ఈయనని గోవిందుడిగా మనం భావిస్తున్నాం, కలియుగానికి దైవంగా భావిస్తాం. అలాంటి విశేషమైనటువంటి పర్వదినం, శుభదినం జ్యేష్ఠ మాసములో శుక్లపక్ష సప్తమి. అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి సప్తమిని శుక్లపక్ష సప్తమిగా తీసుకుని అందులోనూ చాలా విశేషంగా వచ్చింది ఆదివారం. ఇంకొకటి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే జూన్ 21 అనేది ఇంటర్నేషనల్ యోగా డే. యోగా మనం చేసేటువంటి భంగిమలతో చేసేటువంటి ప్రాణాయామ సహితంగా చేసేటువంటి వ్యాయామం అనొచ్చు, దాన్ని యోగా అంటారు.
ఇక మళ్ళీ యోగం వేరు మళ్ళీ దాంట్లో ప్రధానంగా సూర్య నమస్కారాలకు విశేషమైనటువంటి స్థానం ఉంది. అంతటి విశేషమైనటువంటి రోజుగా ఈ భానుసప్తమి, కళ్యాణ సప్తమి, శివసప్తమి, సప్తమి ఆదివారాన్ని జరుపుకుంటూ ఉంటాం. సూర్యుడి యొక్క ఉపాసన ఈ భానుసప్తమి ఇలాంటి ఎన్నో సప్తములు ఆయన పుష్కర కాలం పాటు 12 సంవత్సరాలు దీక్షగా చేశారు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి. అందుకని కలియుగానికి దైవం మన ఇలవేలిపై మన కొంగు బంగారమై ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి విశేషమైనటువంటి పర్వదినం ఆదివారం వచ్చింది, సప్తమి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా సూర్య ఉపాసన చేయాలి. ప్రపంచాన్ని నడిపించేటువంటి, కనిపించేటువంటి, సనాతనంగా మనకి ధర్మమై మనకి ధర్మాన్ని నేర్పిస్తూ ఉన్నటువంటి వేద పురుషుడు. వేదం ఆయన నుంచే వచ్చింది. గాయత్రి వేదమాత అంటాం. గాయత్రి ఉపాసనే సూర్య ఉపాసన, సూర్యుడే గాయత్రి. అలాంటి సండే, సప్తమి సండే ఆదివారం 21వ తారీఖు, ఈ నెల జూన్ 21వ తారీఖు వస్తుంది. అందరం కూడా సూర్యోదయాన్ని పూర్వమే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకుని స్వామికి ఆయన అర్ఘ్యప్రియుడు, చేతిలో కొన్ని నీళ్ళు వేసుకుని అలా చూపించి ఒక ప్లేట్లో విడిచిపెడితే ఎంతో సంతోషిస్తుంటాడు. అలాంటి అద్భుతమైనటువంటి రోజు అనమాట. దాన్ని భానుసప్తమి అని అంటారు. చాలా రకాల అంటే ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కళ్యాణము అంటే మంచి అని, శుభము అని. శివుడు అంటే కళ్యాణకారకుడు అని, మంచులు చేసేవాడు. దీక్షగా చేసుకునేవాళ్ళు అంటే మా జీవితాల్లో కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మార్పు రావాలి అనుకునేవాళ్ళు ఇక మీదట, ఇంతకుముందు ఏదో జరిగిపోయింది తెలియక ఆదివారం అంటే హాలిడే సెలవు అనుకుని లేటుగా నిద్ర లేవటం, చికెన్లు మటన్లు తినేయటం, ఇలాంటి వాటిలో మార్పులు తీసుకురావడానికి ఇది అద్భుతమైనటువంటి ఆలంబనగా ఉంటుంది ఈ సప్తమి ఆదివారం. దాన్ని ప్రారంభించుకుని ఒక వ్రతంగా ఇన్ని ఆదివారాలు మేము ఉపవాసం ఉంటాం, జాగ్రత్తగా ఉంటామని మొక్కుకుని దండం పెట్టుకుని మా కష్టాలు తీర్చు స్వామి, తెలియక తప్పు చేసాం, ఆదివారాలు మద్య మాంసాలు మైథునాలు చేసి ఆల్కహాల్ మాదక ద్రవ్యాలు అవి స్వీకరించి మా జీవితాలను నాశనం చేసుకున్నాం, ఇక మీదట ఎలాంటి తప్పులు చేయమని దండం పెట్టుకుని ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మంచిది.